వైసీపీకి ఉన్న ఏకైక ఆప్షన్ భవిష్యత్తులో వైసీపీ మళ్ళీ పుంజుకోవాలన్నా అధికారంలోకి రావాలన్నా కూడా ఏకైక ఆప్షన్ కూటమిని విచ్ఛిన్నం చేయటమే. ఓకే, కూటమి కలిసి ఉన్నంత వరకు వైసీపీకి భవిష్యత్తు ఉండదు. దీంతో ఏం చేస్తున్నారంటే వైసీపీ ఇప్పుడు చంద్రబాబు గురించో లేక లోకేష్ గురించో ప్రభుత్వ విధానాల గురించో వీటి గురించి మాట్లాడితే దానికి ప్రజల నుంచి స్పందన ఉండటం లే. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అమరావతికి నిధులు తీసుకొచ్చారా? అవును. పోలవరంకు తీసుకొచ్చారా? అట్లాగే విశాఖ ఉక్కుకు సంబంధించి దానికి తీసుకొచ్చారా? ఇట్లా వాతావరణం రావాల్సినవన్నీ తీసుకువస్తూ ఉంటే వాటి మీద దుష్ప్రచారం చేయలేము. ఇంకా ఏం చేయాలి? మనము భవిష్యత్తులో వీళ్ళని దెబ్బ కొట్టాలా అంటే మనం కూటమిలో చిచ్చు పెట్టాలి.